అందరికీ నమస్కారం. ఈ పొద్దు మనం ఎక్స్టర్నల్ వాక్యూమ్ మిషన్ చూడబోతాం. ఈ మిషన్‌లో వచ్చి మీరు వాక్యూమ్ చేసం, తర్వాత నైట్రోజన్ ఫిల్లింగ్ చేసం, తర్వాత సీలింగ్ చేసం. ఈ 3 ఆపరేషన్స్ ఈ మిషన్‌లో చేసం. తర్వాత ఈ మిషన్‌లో వచ్చి ఎందుకు వాడారంటే చాలామంది ఇది వచ్చి మీకి ఎక్స్టర్నల్ పౌచ్ పెద్ద పౌచ్ 5 కేజీ, 10 కేజీలు అమరిక ఉండే అన్ని పౌచ్‌లు ఇందులో వాడొస్తాం. అదే వాక్యూమ్ చేంబర్ మిషన్‌లో వచ్చి మీకు 5 కేజీకి పైన మీకు చేసేకి అవ్వలేదు. చాలా పెద్దగా ఉంటుంది. ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మీకు 20 కేజీ బ్యాగ్ వరకు నువ్వు చేస్తున్నారు. ఇది టీ పౌడర్ ఎక్స్‌పోర్ట్ చేశారు కదా! వాళ్ళు చేస్తారు. అదే మీకు కొన్ని బ్యాగ్ ఐటెమ్స్ నుంచి కొంచెం ఎక్కువ ఉండేదికి, పౌచ్ ఎక్కువ ఉండేదికి దీన్ని చేసాం. ఇది సీలింగ్ లెంత్ వచ్చి 20 ఇంచెస్ వస్తుంది లెంత్. సీలింగ్ విడ్త్ వచ్చి 8-10 ఇంచెస్ 10 ఎంఎం విడ్త్ వస్తుంది. సో, ఇప్పుడు మనం దీని ఆపరేషన్ చూస్తాం. ఇక్కడ పవర్ బటన్ ఉన్నాయి. సో, పవర్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి. ఆన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిస్‌ప్లే ఆన్ అవుతుంది. పైన ఇది ఉంది వచ్చి మీకు ఎమర్జెన్సీ స్టాప్ స్విచ్. ఈ స్టాప్ బటన్ ప్రెస్ చేసితే మీకు కరెంట్ వస్తుంది, డిస్‌ప్లే చూపిస్తుంది. బట్ ఏ ఆపరేషన్ అవ్వలేదు. దీన్ని రిలీజ్ చేసిన తర్వాత మీకు ఆపరేషన్స్ అన్నీ అవుతుంది. తర్వాత ఇది వచ్చి వాక్యూమ్ మీటర్ అని చెప్తారు. వాక్యూమ్ ప్రెషర్ ఉండే ప్రెషర్ మీటర్స్ ఇది వాక్యూమ్ చేసేప్పుడు ఈ మీటర్ వచ్చి మీకు అక్కడ చూపిస్తుంది ఎంత వాక్యూమ్ ప్రెషర్ ఉన్నాయి అని. అయిపోయిన తర్వాత ఇది సెట్ బటన్. ఇప్పుడు ఈ బటన్లో మీరు ఫస్ట్ ప్రెస్ చేసిన మీకు వాక్యూమ్ టైం చెప్పింది. సెక్షన్ ఉన్నాయి కదా, ఇది వచ్చి వాక్యూమ్ టైం. ఇది మీరు ఎక్కువ చేసి తక్కువ చేసి మీ పౌచ్ అయిపోయిన తర్వాత మీ ప్రోడక్ట్ తక్కంతే మీరు దీన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఈడ ఇన్ఫ్లా ఇన్ఫ్లేటబుల్ ఉన్నాయి కదా, ఇది వచ్చి మీకు నైట్రోజన్ ఫిల్లింగ్ పర్పస్ యూజ్ చేస్తారు. నైట్రోజన్ ఫిల్లింగ్ కి మీ పౌచ్ తక్కంతే మీరు దీన్ని ఫిల్లింగ్ అండ్ సీలింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వచ్చి సీలింగ్ మీరు ప్రశ్న సీలింగ్ వస్తుంది. ఈ సీలింగ్ మీ టైం కవర్ పౌచ్ తర్వాత ఏమున్నాయో దానికి ఈక్వల్ గా మీరు సెట్ చేసుకోవచ్చు. తర్వాత మీకు కూలింగ్. ఇప్పుడు సీలింగ్ టెంపరేచర్ ఏం సెట్ చేసింది దానికి కూలింగ్ టెంపరేచర్ వచ్చి దానికి కొంచెం ఎక్కువ చేసుకోవాలి. కారణం ఏంటంటే మీకు అప్పుడే కూలింగ్ అయ్యి మీకు ఆ కవర్ లో ఆ ఇంప్రెషన్ క్లీన్ గా పడుతుంది. తర్వాత మీరు ఇంకొద్ది రేపేస్తే కౌంట్ బటన్ వచ్చి మీరు మీకు తక్కంతే మీరు ఇక్కడ ఎక్కువ చేసుకోవచ్చు. పౌచ్లో ప్రకారం మీకు ఎంత పౌచ్ కావాలో కౌంటింగ్ సెట్ మరి సెట్ చేసి చేసిన తర్వాత మీకు అక్కడ సెట్ అయిపోతుంది. మీరు కావాలంటే దాన్ని రీసెట్ చేస్తాం కౌంటింగ్ చూపిస్తుంది. మీరు ఆపరేషన్ చేసి ఎన్ని పౌచ్లు మీరు సీల్ చేసిన మీకు అది చూపిస్తుంది. సపోజ్ మీకు అక్కడ ఇది లేదంటే మీరు జస్ట్ మీరు ఇక్కడ రీసెట్ చేసేస్తాం. సో రీసెట్ చేసి రీసెట్ అయిపోతుంది. ఇదేం అవసరం లేదు, బట్ ఉంటుందో మీరు తెలుసుకొని చెప్తా ఉన్నాను అంతే విషయము. అయిన తర్వాత మీరు సెట్ బటన్ ప్రెస్ చేస్తే ఇంటర్వల్ టైం ఉన్నాయి. ఈ ఇంటర్వల్ టైం ఎందుకంటే మీకు ఆటోమేటిక్ పర్పస్ ఈ ఆటోమేటిక్ బటన్ ఉన్నాయి కదా, ఈ ఆటోమేటిక్ బటన్ పర్పస్కి ఇప్పుడు ఈ సీలింగ్ ఏం సెట్ చేసారో ఆటోమేటిక్ మీరు టైం సెట్ చేశారు కదా, ఆ టైం తక్కంటే మీరు ఇక్కడ మీకు ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. సో దీన్ని మీరు ఆటోమేటిక్ ఆఫ్ చేసింటే మీరు పెడల్లో నొక్కాలి. ఇప్పుడు పెడల్ మీరు నొక్కితే మీకు సీలింగ్ అన్ని అవుతుంది. సో అట్లా ఈ మిషన్లో వచ్చి మీకు 3 ఆపరేషన్ చేస్తుంది చెప్తుంది. వెయిట్ వచ్చి మీకు నైట్రోజన్ ఫిల్లింగ్, తర్వాత వాక్యూమ్, తర్వాత సీలింగ్ 2 కలిపి చేస్తుందని. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి సెక్షన్ మీరు ప్రెస్ చేస్తే మీకు వాక్యూమ్ అవుతుంది. చూడండి ఆ నాజిల్ బయట వచ్చింది, తిరుగు ప్రెస్ చేస్తే నాజిల్ వచ్చి వెళ్ళిపోతుంది. చూడండి ఇది వచ్చి వాక్యూమ్ పర్పస్ యూజ్ చేసేది. అయిపోయిన తర్వాత ఇది వచ్చి మీకు నైట్రోజన్ ఫిల్లింగ్ పర్పస్. చూడండి సపోజ్ మీకు 2 కావాలి అంటే మీరు 2 ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ 2 ప్రెస్ అయినాయి కదా, 2 లైట్లు బ్లింక్ అవుతాయి కదా, ఫస్ట్ మీకు నైట్రోజన్ ఫిల్ అయ్యి తర్వాత వాక్యూమ్ అవుతుంది. సో ఇది ఒక ఆపరేషన్ అయిన తర్వాత మీకు వాక్యూమ్ నైట్రోజన్ బట్టి సీల్ కావాలంటే మీరు జస్ట్ ఆఫ్ చేసింది. అప్పుడు నాజీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఇంపల్స్ సీలింగ్ ఉంటుంది కదా, ఈ ఉంటుంది జస్ట్ మీరు పెడల్ నొక్కితే మీకు సీలింగ్ మాత్రం అవుతుంది. సో మీరు నార్మల్ సీలింగ్ మిషన్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో 3 ఆపరేషన్స్ ఉన్నాయి. సో మీకు ఇది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏమంటే కొంచెం హెవీ పర్పస్ యూజ్ చేస్తాం. సో ఇట్లా ఇప్పుడు మనం ఈ ప్లేట్ ఫిట్ చేసి మీకు డెమో చూపిస్తాం ఐటెంలో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే.
ఇప్పుడు ఈ ఉద్దీపప్పులో వచ్చి వ్యాక్యూమ్ చేసి చూపిస్తాను. చూడండి ఇప్పుడు వాక్యూమ్ లో వచ్చి మీకు ఇక్కడ ఈ సెక్షన్ ఉన్నాయి కదా, దీనికి ప్రెస్ చేస్తే మీకు నాజిల్ వస్తుంది. చూడండి ప్రెస్ చేశాను, నాజిల్ బయట వచ్చింది. ఈ నాజిల్ లో వచ్చి మీరు జస్ట్ దాన్ని కొంచెం ఇన్సెక్ట్ చేయాలంతా. చేసిన తర్వాత వైట్ జ్ఞాపకం పట్టుకోండి మీరు, ఈ కింద ఉన్నాయి కదా ఈ బీడింగ్ లో అట్టపక్క వెళ్ళకూడదు, ఇట్ట పక్కనే ఉండాలా. సో అప్పుడే మీకు కరెక్ట్గా వ్యాక్యూమ్ వస్తుంది. అంటే అట్టపక్క పోయింది మీకు అక్కడ జామ్ అయిపోతుంది. సో ఇంచి మీరు చూసుకోండి. ఇప్పుడు ఈ బటన్ నొక్కిన తర్వాత మీకు అక్కడ వ్యాక్యూమ్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి సీలింగ్స్ ఉండే తర్వాత ఇస్తుంది. సో మీకు ఎక్స్పోర్ట్ పర్పస్ కింద చాలా బాగా వస్తుంది, ఎయిర్ ఉండేది లేదు. సో ఇప్పుడు మీకు వ్యాక్యూమ్ తర్వాత నైట్రోజన్ ఫీల్డింగ్ రెండు మీకు ఒక పోచ్లో చూపిస్తాను. ఇప్పుడు ఈ పటానీలో మీకు వ్యాక్యూమ్ ప్లస్ ఫిల్లింగ్ చూపిస్తాను. చూడండి నాజిల్ చేసుకోండి, నాజిల్ కవర్లో దీన్ని ఇంత పోర్షన్కి మీరు పెట్టిడాలా. పెట్టిన తర్వాత ఆల్రెడీ వ్యాక్యూమ్ది మేము ప్రెస్ చేసిందాము. ఇప్పుడు ఫిల్లింగ్ ఉన్నాయి కదా దానికి ప్రెస్ చేయాలా. ప్రెస్ చేసిన లైట్ మీకు బ్లింక్ అవుతుంది. సో ఇప్పుడు లైట్ బ్లింక్ అయి ఉన్నాయి కదా, ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. సో బటన్ ఫుల్ బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు వ్యాక్యూమ్ అవుతా ఉన్నాయి. తర్వాత మీకు ఎయిర్ ఫిల్ అవుతుంది. చూడండి ఇప్పుడు చూడండి వ్యాక్యూమ్ సీలింగ్ బాగా ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఫిల్ అయింది. కనపడుతుందా? మీరు కావాలంటే ప్రెషర్స్ వస్తుంది, ఇంకా ఇంకా బాగా ప్రెషర్ వస్తుంది. ఇప్పుడు మీకు వ్యాక్యూమ్ లో వచ్చి ఇంకా ప్రెషర్ చూపిస్తే మీకు రెండు వస్తువులు మేము వేసి తర్వాత మీకు వ్యాక్యూమ్ ప్రెషర్ చూపిస్తాను. మనం ఈ సేమియాలు ఉన్నాయి కదా దీంట్లో మనం వ్యాక్యూమ్ ఎంత బాగా వస్తుందో చూస్తాం. నాజిల్ ఒకటి ఉచ్చిన తర్వాత దీన్ని కొంచెం ఫ్లాట్ చేసుకోండి. మీకు అది ఎంత టైట్ కనబడతాయి కోసం ఫ్లాట్ చేస్తా ఉంటాము. మీకు ఏదైనా మోల్డ్ ఉంటుంది, ఆ మోల్డ్లో పెట్టి కూడా చేయొచ్చు మీరు. చూడండి ఇటు పెట్టి నేను వట్టి వ్యాక్యూమ్ ఇప్పుడు ప్రెస్ చేస్తాను. చూడండి సీలింగ్ అయినాయి, తర్వాత వ్యాక్యూమ్ అయినాయి. చూడండి మీరు నేను ఫ్లాట్ చేసిన అది ఉన్నాయి. మీ మీద మోల్డ్ ఉన్న స్క్వేర్ మోల్డ్ రౌండ్ మోల్డ్ ఏ మోల్డ్ ఉంటుందో ఆ మోల్డ్ వేసి కూడా మీరు కోచ్ని వేసి ఆ షేప్కి అది చేస్తుంది. బట్ సీలింగ్ మాత్రం చూడండి బాగున్నాయి. ఇప్పుడు మనం మాండి పండులో చూస్తాం. ఇప్పుడు మనం మ్యాంగోలో చూపిస్తాను. చూడండి ఈ నాజిల్లో వచ్చి మీరు జస్ట్ ఇన్సర్ట్ చేసుకోండి. తర్వాత మ్యాంగోని స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత జస్ట్ దీన్ని ప్రెస్ చేయండి. చూడండి టైట్గా ఉన్నాయి. చూడండి సీలింగ్ కూడా బాగున్నాయి. చూడండి సీలింగ్ చూడండి సూర్య ఎంత బాండింగ్ ఉంటుంది ఇక్కడ.
ఆ ఎయిర్ ఇంకా కావాలంటే మీకు ఇంకా దాసి ఎక్కువ పెడుతుంది, మీకు ఇంకా టైట్ వస్తుంది. చూడండి చూడండి అది ఎంత ప్రెషర్ చూడండి. ఈ మ్యాంగోని లోపల ప్రెషర్లో. సో ప్రెషర్ సెట్ చేసుకుంటే చాలా అంతే. ప్రెషర్ మీరు తక్కువ చేసుకుంటే మీకు తక్కువ అవుతుంది. నేను కొంచెం ఎక్కువ పెట్టినాను మీకు చూపిస్తాకి ఎక్కువ పెట్టినాను. చూడండి అంతే. మీకు ఈ వీడియో నచ్చింది తింటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా తర్వాత ఈ మరి మోర్ వీడియోస్ కావాలంటే మీకు చాలా వీడియోస్ కావాలంటే మీరు కమెంట్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్.